రాజ్యాంగమే వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా పోరాడదాం 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 ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం వర్గీకరణ వద్దు వర్గీకరణ వద్దు రాజ్యాంగమే వద్దు వర్గీకరణ వద్దు రాజ్యాంగమే వద్దు వర్గీకరణ వద్దు రాజ్యాంగమే వద్దు రాజ్యాంగమే వద్దు రాజ్యాంగమే వద్దు రాజ్యాంగం వద్దు రాజ్యాంగం వద్దు రాజ్యాంగం వద్దు రాజ్యాంగం వద్దు జస్టిస్ 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 భారత్ బంద్లో భాగంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఇందుమూరు పట్టణంలో కర్నూలు జిల్లా మాల మహానాడు సమతా సైనిక దళ ఆధ్వర్యంలో భారత్ బంద్ విజయవంతం చేయడం జరిగింది. ఈ బంద్కి స్వచ్ఛందంగా సహకరించి విద్యాలయాలు కానీ కాలేజీలు కానీ వాణిజ్య సముదాయాలు కానీ అన్ని స్వచ్ఛందంగా బంద్ పాటించి ఈ యొక్క వర్గీకరణ అనేది మన రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా దీన్ని సహకరించింది ఎలా సహకరించిందో మాకైతే తెలియదు. కానీ ఇంత 30 ఏళ్ళ నుంచి లేని వర్గీకరణ ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారో మాకైతే తెలియదు. ఒకసారి మీరు పునరాలోచన చేసి మాలల ఓట్లైనా కూడా ఏపీలో కానీ తెలంగాణలో కూడా అత్యధికంగా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు మా ఐక్యంగా ఉండేదాన్ని కోరాలి తప్పితే మీరు వర్గీకరణ ఏర్పాటు చేస్తే దీంట్లో సహించేది లేదు. వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. షాపులు ఆఫీసులు అన్ని సంపూర్ణంగా బంద్ చేయడం జరిగింది. ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా ఇంకా పెద్ద ఎత్తున విజ్ఞానాలు ముందుకు తీసుకెళ్తాం. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ కేంద్ర ప్రభుత్వాలు కానీ దీనిని వెంటనే స్పందించి ఈ ఎస్సీ వర్గీకరణని వెనుక తీసుకుంటే బాగుంటుంది. లేని పక్షంలో ఇంత కొద్ది పెద్ద ఉద్యమం చేస్తాం. ఈరోజు భారత్ బంద్లో భాగంగా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ మాలల తరఫున వచ్చినటువంటి జేఏసీ తరఫున ఈరోజు స్వచ్ఛందంగా అందరూ కూడా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో బంద్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా చిన్నకారు వ్యాపారస్తుల దగ్గర నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించినటువంటి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక జైబీములు తెలుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా వర్గీకరణ అనేది ఇది కాలం చెల్లినటువంటి విషయమని గతంలో ఉషా మెహ్రాన్ కమిషన్ కానీ ఇలాంటి కమిషన్లన్నీ కూడా తీసుకోకుండా సుప్రీంకోర్టు ఏకపక్షంగా ఇచ్చినటువంటి తీర్పు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అంశం అనేది రాజ్యాంగ పరిధిని దాటినటువంటి అంశము. ఎటువంటి హక్కు కానీ ఎటువంటి చెప్పేటువంటి హక్కు కానీ ఈ సుప్రీంకోర్టుకి లేదు. మరి అలాంటిది ఏకపక్షంగా మాదిగలకి వర్గీకరణ ఏబిసిడి చేసుకోవచ్చు అని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా మాలలందరూ కూడా భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఏబిసిడి వర్గీకరణ అనేది భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరి యొక్క రిజర్వేషన్లని తీసివేయాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం కదులుతా ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కేంద్ర ప్రభుత్వానికి రోజులు దగ్గర పడినాయి. మాలల పంతం పట్టుకుంటే ఎవరిదారు ఎవ్వరిని వదిలే సమస్యనే లేదు. దందా కృష్ణ కూడా చెప్తా ఉన్నాం, ఇది అంతం కాదు ఆరంభం. ఈరోజు 2 రాష్ట్రాలలో మాత్రమే వర్గీకరణని చెప్పుకుంటున్నారు. ఈరోజు యావత్ భారతదేశంలో అందరూ కూడా మాలలు రోడ్ల మీదకి వచ్చారు.
స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఇది అంతం కాదు, ఆరంభం అనేది గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా సుప్రీంకోర్టుని సూటిగా 2 ప్రశ్నలు వేస్తా ఉన్నాం. ఈ రోజు ఇచ్చినటువంటి 15% రిజర్వేషన్లలో ఏ రాష్ట్రం ఖచ్చితంగా 15% ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రం ఏది? ఇది గుర్తించాలి. ఉన్నటువంటి ఈ రిజర్వేషన్లో విడిభాగాలు చేయడం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడ చెప్పాల. మీకు ఏ